రుక్కుతున్నాడు. ఇప్పుడు అల్గాలు వలపెట్టి రుక్కుతున్నాడు. ఎందుకు వద్దు కానీ మా తమ్మి నిన్ను చంపిందో కదా ఒక్కటి తెలుసు సార్ మాకేదొద్దయ్యా. మేమైతే అల్లారి పెద్దగా పెంచుకున్నాం కొడక, మేమైతే చేతుల మీద పెంచుకున్నాం. నేనైతే ఒక్కడు నలుగురు పొత్తున 6 మేనత్తలు మాకు పెద్ద బలగం. ఇంత గుడ్డి అసలు ఉరి పెట్టుకున్న మనిషే కాదు. మాకు ఎంత మంచిగా చెప్పింది అనుకుంటున్నావు అంటే మా ఓడి పిల్లలు కొట్టుకుంటూనే ఉంటారు, మంచిగా ఉంటూనే ఉంటారు అనుకున్నా కానీ ఇంత పాపం చేస్తారు. ఇంత ఇష్టం లేకపోతే వెళ్ళిపోతే అయిపోవు. అంటే మన గొడవలు అయినాయి ఇంతకు ముందు అయినాయి. మీ తమ్మునికి వాళ్ళకి మస్తు గొడవలు దేని గురించి అయింది? అలా బామ్మర్ది ఆడు రాజుగాడు తప్పించి మాకొవ్వరు. వాళ్ళ బామ్మర్ది రాజుగాడు ఒక్కడే వాళ్ళ ఇంటికి మోరగం. వీళ్ళింటికి పచ్చని కాపురాల నిప్పులు పోసింది ఆడు. 7 ఎకరాలని చిలక దీని పేరు మీద ఉంటే రాపించుకుండు, దాన్ని తీసుకుపోయిండు. ఏం చేసిండో మొత్తం ఆగమైపోయింది. అలా సంసారానికే రాజుగాడు పెట్టింది. మంచిగా ఉన్న కుటుంబం ఖరాబ్ చేసింది. నా పేరు నరసింహ. ఏం జరిగింది ఇక్కడ ఇప్పుడు? నాకు పక్కన డోర్ మా సొంత మా బామ్మాడి అయితే పక్కన డోర్ సౌండ్ వచ్చింది. ఏం పేరు మీ బామ్మాడి పేరు? రమేష్. ఓకే, అందుకే ఈ రాత్రి పూట ఎందుకు మీరు ఫోన్ చేశారు? మా బామ్మాడి చంపింది, ఇల్లీగల్ పెట్టుకుంది, ఎఫ్ఐఆర్ పెట్టుకుంది. ఏం పేరు ఆమె పేరు? విజయలక్ష్మి ఆమె పేరు. ఓకే, అయితే మేము డోర్ సౌండ్ రాగానే మేము వచ్చి తీయంగానే ఆడాలనే ఉంది. రెడ్ హ్యాండ్గా దొరికిపోయింది. ఓకే, పోలీసు వాళ్ళని పిలిపించి పట్టి. అంటే ఆమె మీరు కంప్లైంట్ ఇవ్వాలి మరి దానికి? ఇంతకుముందు కంప్లైంట్ ఇచ్చినాం కానీ పోలీసులు పట్టుకోలేదు. మరి ఇప్పుడు కంప్లైంట్ ఇచ్చారా పోలీసు వాళ్ళకి? ఇప్పుడు కంప్లైంట్ ఇచ్చినాం, ఇప్పుడు వాళ్ళు వస్తలేరు ఇంకా.